దేశంలో అందరూ నాగుల పంచమి పండుగ జరుపుకున్నారు. అక్కడ మాత్రం తేళ్ల పంచమి నిర్వహించారు. తేళ్ల విగ్రహాలకు పూజలు చేశారు. ప్రతిసారి అక్కడి కొండపై ఉన్న రాళ్ల కింద తేళ్లతో ఆటలు ఆడుకుంటారు. ఇదొక అనాదిగా వస్తున్న ఆచారం. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా కందుకూరు గ్రామంలో అనాదిగా ఓ ఆచారం కొనసాగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా భక్తులు నాగుల పంచమి సందర్భంగా పాములను కొలిస్తే ఇక్కడ మాత్రం గ్రామ సమీపంలోని కొండపై ఉన్న కొండమేశ్వరీదేవిని కొలుస్తారు. అలాగే ఇక్కడ తేళ్ల విగ్రహాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. పూజల అనంతరం గుట్టపై ఉన్న రాళ్ల కోసం పరుగులు తీస్తారు. విశేషం ఏంటంటే ఇక్కడ ఏ రాయి తీసినా వివిధ రకాల తేళ్లు దర్శనమిస్తాయి. అయితే వాటితో ఒక్కరోజు ఆటలు ఆడుకుంటారు అక్కడికి వచ్చే భక్తులు. చిన్నా పెద్దా తేడా లేకుండా తేళ్లను తమ శరీరంపై ఎక్కించుకుంటారు. వాటితో ఆడుకుంటూ సరదాగా గడుపుతారు. అసలే తేళ్లు విషపూరితాలు. వాస్తవంగా దశాబ్దాలుగా జరుగుతున్న ఈ వేడుకల్లో ఏనాడూ ఎవరికీ ఏమీ జరగలేదని భక్తులు చెబుతున్నారు. అయితే ఈ ఒక్కరోజు మాత్రమే ఆ తేళ్లు ఏమీ చెయ్యవట. అవి కరిచినా అమ్మవారి ఆధారం అంటిస్తే తగ్గుతుందని భక్తుల నమ్మకం. ఇది అనాదిగా వస్తున్న ఆచారమని చెబుతున్నారు. ఇదే ఇక్కడి కొండమేశ్వరి అమ్మవారి ప్రత్యేకత అని విశ్వసిస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం నాగుల పంచమి నాడు కందుకూరు కొండపై పెద్ద ఎత్తున తేళ్ల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి పూజలు నిర్వహిస్తారు. ఇక కర్ణాటక నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, మహారాష్ట్రల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. కొంతమంది అమ్మవారిని దర్శించుకుని తేళ్లతో సరదాగా గడిపేవారైతే మరికొందరు కేవలం ఈ వేడుకలను తిలకించేందుకు వస్తారు. ఇక తేళ్ల పంచమి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసేందుకు యాదగిరి జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే భక్తులు తేళ్లతో ఆడేటప్పుడు పలు జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నారు. కొంతమంది పోలీసులు సైతం సరదాగా తేళ్లతో ఆటలాడారు.